మూడు రాజధానులే ముద్దు, అమరావతి వద్దు, జగన్ పై విమర్శలు తప్పు. అమరావతిపై ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు. అమరావతిలో వెనుకబడిన వారికి ఒక్క ఎకరా భూమి అయినా వస్తుందా అంటూ ప్రశ్నలు. ట్యాక్సులు కట్టడం తప్ప సామాన్య ప్రజలకు ఏం మిగలదంటూ విమర్శలు. ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరినీ సమానమైనటువంటి దృష్టితో చూడవలసినటువంటి అవసరం ఉంది. మీరు కుటుంబం తీసుకుంటే తండ్రి ఎలా అందరినీ ఆదుకునేదానికి, ఒకరికి తెలియకుండా ఒకరికి అందరికి సమానమైనటువంటి న్యాయం, అందరూ ఎదిగేదానికి అవసరమైనటువంటి చేయూత సహాయం అందిస్తాడో మనం చూస్తుంటాం. ప్రతి కుటుంబంలో మనకి అది అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయం. కానీ నేడు దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిగా, కొద్ది మందికే, కొన్ని వర్గాలకే, సంపన్నులైనటువంటి కొద్ది మందికే ప్రయోజనం కలిగేటట్టుగా నిర్ణయాలు చేయడానికి ప్రయత్నం చేయడం చాలా ఆవేదన కలిగిస్తుంది. రాష్ట్రంలో ఉండేటువంటి విజ్ఞులైనటువంటి పౌరులందరికీ అని ఈ సందర్భం మనం చేస్తున్నాం. రాష్ట్రంలో ఈనాడు ముఖ్యమంత్రి గారు చెప్తుందండి ఏమంటే, ఇది ప్రజల రాజధాని అని పెద్ద గొంతెత్తి అరుస్తున్నారు. నిజంగా మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. ఇది ప్రజల రాజధానా? మనకేం చెప్తుంది అనుభవం? మీరు ముఖ్యమంత్రిగా 2 రాష్ట్రాలు కలిసిన రోజున కూడా మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆనాడు వేసినటువంటి కృష్ణ కమిషన్ ఏం చెప్పింది? తెలంగాణలో ఉద్యమం రావడానికి 2 ప్రధానమైన కారణాలని ఆ కమిషన్లో కృష్ణ కమిషన్ మీకు పేర్కొంది. ఏం పేర్కొంది? తెలంగాణ ప్రాంతంలో మొదట వచ్చినటువంటి ఉద్యమం, 69లో వచ్చినటువంటి ఉద్యమం, సమానమైన నిధులు పంపిణీ లేదు అన్నది ఆనాడు తెలంగాణ వాదుల తాలూకా ఆవేదన. ఆ ఆవేదనే ఉద్యమంగా రూపాంతరం చెందింది. నెంబర్ 1. 2 ఏంటి? మా ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందింది, మా ప్రాంతపు ప్రయోజనాలు మాకు మాత్రమే తప్ప ఇతర ప్రాంతాల వారికి ఉండకూడదు అన్నటువంటి నేపథ్యంలోనే 2000లో వచ్చినటువంటి ఉద్యమం వచ్చింది. అంటే 2 కారణాలు చూడండి, ఒకటే. 2 కారణాలు కూడా ఒకటే. ఒక కారణం నిధులు సరిగా పంపిణీ జరగడం లేదన్నది ఆ వేళ తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలు ఉద్యమానికి కారణమైతే, రెండోది సంపదంతా మా ఒక్కరికే చెందాలి అన్నటువంటి దురాలోచనతో వచ్చినటువంటిది రెండో ఉద్యమం. మొదటి కంటే రెండో ఉద్యమం బలమైంది కనుక ఆనాడు కేంద్ర ప్రభుత్వాలు అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటా బలం? మన ప్రాంతంలో మనకు సమకూరినటువంటి వనరులన్నీ, ఆస్తులన్నీ, ప్రయోజనాలన్నీ మనందరికీ పంచబడితే, ఇతరులందరూ వెళ్ళిపోతే మనకి పెద్ద ఎత్తున లభిస్తాయి అన్నటువంటి కాంక్షే 2000 ఉద్యమానికి ఊపిరి. అందుకోసమే తల ఒగ్గాల్సి వచ్చింది. ఆనాడు వేర్పాటైంది. అయితే ఒక ప్రాంతంలో ఎలా వెళ్ళిపోయినాయి నిధులు? ఒక 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు హైదరాబాద్ క్యాపిటల్ చుట్టూ అభివృద్ధి చేద్దామని చెప్పి మిగతా వెనుకబడిన ప్రాంతాలను వదిలేస్తారు. వదిలేయడం వల్ల ఈ డబ్బంతా, ఆ సంపద అంతా సృష్టికి ఉపయోగపడింది. ఆ సంపద సృష్టే 2 కారణాలు వచ్చినాయి. ఒకటి, ఆ సంపద సృష్టించబడిన ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు దురాశ కలగడం. రెండో, ప్రాంతంలో ఉండేటువంటి జీవన ప్రమాణాలు అడుగంటిపోవడం. ఈ రెండింటికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం విడిపోయి మనం ఇక్కడికి వచ్చాం, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాం. ఆ ముక్క మన నుంచి విడిపోయింది. విడిపోతే అప్పుడు ఒక చట్టం
చేశారు. విభజన చట్టం కదా మీరు ఫాలో అవుతున్నారు. విభజన చట్టం చెప్పినటువంటి అంశాల మీద మీరు ఆనాడు చిత్తశుద్ధి లేదు. సెక్షన్ 6 విభజన చట్టంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. నిపుణులైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నిపుణులతో వేసినటువంటి కమిటీ అది. రాష్ట్రంలో క్యాపిటల్ నిర్ణయించడానికి ఈ కమిటీ మీకు సూచనలు ఇస్తుంది అని వచ్చింది. ఆ కమిటీ వస్తే ఆ కమిటీని మీరు గౌరవించలేదు. కనీసం వారికి అవసరమైన వసతులు ఇవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో చూపించాల్సిన ప్రదేశాలు చూపించకుండా కూడా మీరు హింసించినారు, వెంటబెట్టేశారు. ఎవరో వేసినటువంటి ప్రశ్నకు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎక్కడైనా పెట్టని కానీ ఈ పర్టికులర్ అమరావతి ప్రాంతం దీనికి పనికిరాదు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. అందుకే మీరు కోపంతో వాళ్ళకి విశాఖపట్నం పనికిరాదని, ఇతర ప్రాంతాలు పనికిరావని వాళ్ళని పంపించారు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక. అంటే ఆనాడు చట్టంలో 6లో ఉన్నటువంటి అంశం మీ మనసులో ఉన్నటువంటి మాటకు వ్యతిరేకంగా ఉంది కనుక అది మీరు గౌరవించరు. కానీ ఇప్పుడు అదే చట్టాన్ని ఎమెండ్ చేయమని భారత ప్రభుత్వానికి మీరు పరిగెట్టారు. దేన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు? మీకు కొద్దిగా పార్లమెంట్లో ఒక స్ట్రెంగ్త్ మీకు ఉంది కనుక, దేశంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మీ అవసరం ఉంది కనుక ఆ చట్టానికే అమరావతి కేంద్రం అని చెప్పి మీరు చెప్పించడానికి సవరణ తెచ్చారు. ఇది ద్వంద్వ వైఖరి కదా. ఈ ద్వంద్వ వైఖరి ఎలా? ఒకప్పుడు ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని నువ్వు గౌరవించవు, సెక్షన్ 6 ప్రకారం వచ్చినటువంటి అడ్వైజ్ని గౌరవించవు. కానీ ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కనుక అమరావతి అనేటువంటిది అందులో పెట్టేయండి, పెర్మనెంట్గా ఇది ఉంచేయండి అని అన్నారు. నిజానికి భారతదేశంలో ఉండేటువంటి బీజేపీ లాంటి ప్రభుత్వం ఇది సీరియస్గా చేసిందని కూడా నేను అనుకోవడం లేదు.